వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి మళ్ళీ గ్రౌండ్ నట్స్ హార్వెస్ట్ అనమాట. గ్రౌండ్ నట్స్ మీరు లాస్ట్ వీడియోస్లో చూస్తే రెయినీ సీజన్లో హార్వెస్ట్ చేశాము. ఆ హార్వెస్ట్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే వర్షంలో తుఫాను తగ్గట్లేదు, ఆ పల్లీలు మొలకలు వచ్చేస్తున్నాయని చెప్పి హడావిడిగా హార్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అందులోనే ప్రాసెస్ కూడా చేయాల్సి వచ్చింది వచ్చిన క్రాప్ని మిగిల్చుకోవడానికి. సో అప్పుడు మనం 1 క్వింటా వరకు పల్లీలు అయ్యాయి. వాటిని ప్రాసెస్ చేసుకొని ఆయిల్ కూడా పట్టించుకున్నాము. పల్లీల్ని ఇంకా యూస్ చేస్తున్నాము ఇంట్లోకి వితౌట్ పెస్టిసైడ్స్. నాకు ఆయిల్ వచ్చింది, గ్రౌండ్ నట్స్ వచ్చాయి. ఇప్పటివరకు నేను బయట అసలు గ్రౌండ్ నట్స్ కొనలేదు. 3 months అయిపోయింది క్రాప్కి. పల్లీల క్రాప్కి 3 months అయితే సరిపోతుంది. సో ఆ 3 months అయిపోగా మళ్ళీ ఇంకొకసారి వేసుకున్నాము. కాకపోతే ఈసారి ప్లేస్ చేంజ్ చేసుకున్నాము. లాస్ట్ టైం వేసిన ప్లేస్లో కందులు వేసాము. ఇటైతే ఏదైతే మినిమల్ వేసామో ఆ ప్లేస్లో ఈసారి గ్రౌండ్ నట్స్ వేసుకున్నాము. సో ప్లేస్ చేంజ్ చేసి మళ్ళీ వేసుకున్నాను. మళ్ళీ ఇంకో 3 monthsలో నాకు ఇంట్లో ఉన్న క్రాప్ కంప్లీట్ అవ్వకుండానే మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి హార్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ హార్వెస్ట్ చేసింది మళ్ళీ స్టోర్ చేసుకొని ఇలా ఆయిల్కి కానీ ఇంట్లో చట్నీలకు కానీ సో బయట పల్లీలే కొనవసరం రావట్లేదు. ఒక 10 గుంటల ప్లేస్ ఎవరైనా కూడా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో వదిలేసుకొని వితౌట్ పెస్టిసైడ్స్ వేసుకుంటూ వెళ్ళండి. అదే రొటేషన్లో పల్లీలు మనకు దొరుకుతూనే ఉంటాయి ఎప్పుడు కూడా. సో ఇప్పుడు హార్వెస్ట్ వింటర్లో చేసాము. సో వింటర్ హార్వెస్ట్ ఎప్పుడు హడావిడిగా ఉండదు, ఎందుకంటే ఏ వర్షాలు పడవు, మొలకలు వచ్చేస్తున్నాయని హడావిడి ఉండదు. కాకపోతే కొన్ని ఇబ్బందులు ఏమి ఎదురయ్యాయంటే ఈసారి ఎంట్రువలు, కోతులు అస్సలు పల్లీల్ని ఉంచట్లేదు అనమాట. సో ఎంట్రువలేమో నైట్ టైము తవి తింటున్నాయి, కోతులు మార్నింగ్ టైం అన్నీ గుంపులుగా వచ్చేసి అటాక్ చేస్తున్నాయి. సో వాటి వల్ల అక్కడ ఉన్న వాళ్ళు త్వరగా హార్వెస్ట్ చేద్దాము, కొంచెం పర్లేదు, క్రాప్ తక్కువ వచ్చినా పర్లేదు అని వాళ్ళు అనడం వల్ల త్వరగా హార్వెస్ట్ చేసాము. లేకపోతే ఇంకో 15 days ఉంచితే ఇది కూడా చాలా ఎక్కువ ఈల్డ్ తీసుకునే వాళ్ళం అనిపించింది. సో పిల్లలు మేము అందరం కలిసి హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసాము. సో హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాక వాటిని ఎలా అయితే పల్లీలు హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్తామో అవి కుప్పలు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ కంది చేనులోవి హార్వెస్ట్ చేసాము, అవి కుప్పలు వేసాము ఆ మధ్యలోనే. తర్వాత ఏవైతే ఇటు సైడ్ వేసామో ఆ గ్రౌండ్ నట్స్ కూడా హార్వెస్ట్ చేసాము. మొత్తం ఒక కంప్లీట్ డేలో హార్వెస్ట్ చేయగలిగాము. పిల్లలు కూడా ఈ హార్వెస్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అవుతారు. హార్వెస్ట్ చేస్తారు, మధ్యలో మళ్ళీ కూర్చొని వాళ్ళే తింటూ ఉంటారు కూడా. సో అలా వాళ్ళు ఎంజాయ్ చేశారు ఆ రోజంతా. ఒక డే పట్టింది కంప్లీట్గా మాకు అవి పీకి కుప్పలు వేయడానికి. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే వచ్చాము మళ్ళీ, ఎందుకంటే వాటిని దూసిన తర్వాత ఎండలో వేయాలి. సో అవి దూయించడానికని మాతో పాటు ఇంకిద్దరిని తీసుకొచ్చాము. మేము, అక్కడున్న ఇద్దరు వర్కర్స్, 6 కలిసి వాటిని దూయడం స్టార్ట్ చేస్తే అది కూడా ఈవినింగ్ 4 అలా అయిపోయింది. మోస్ట్లీ మేము 9:30 అలా స్టార్ట్ చేసాము, ఈవినింగ్ 4 కల్లా అయిపోయింది. ఏవైతే ఫస్ట్ డే తీసి కుప్పలు వేసామో అవి నెక్స్ట్ డే దూయడం అయిపోయింది. 2 daysలో కంప్లీట్గా గ్రౌండ్ నట్స్ హార్వెస్ట్ చేయడము, దూయడం అయిపోయింది. ఇప్పుడు వీటిని ఎండలో వేస్తే అవి కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనం స్టోర్ చేసుకొని ఉండొచ్చు. తర్వాత మీరు ప్రాసెస్ మెషిన్లో వేసి ఆ పొట్టు ఎమ్మటే తీపిచ్చాలా, లేకపోతే కొద్ది రోజుల తర్వాత తీపిచ్చాలి అనుకున్నా ఇబ్బంది ఉండదన్నమాట, అవి కంప్లీట్గా డ్రై అయిపోతే. సో హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా కోళ్ళు ఫుల్గా అక్కడ మట్టి లూజ్ అయిపోతుంది కదా, సో తవ్వుకొని పురుగులు తినడం స్టార్ట్ చేశాయి. హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా పల్లీలు తినడం స్టార్ట్ చేశాయి అవి.
మా బావ అయితే అక్కడున్న ఏవైతే పల్లీలు వేసాం కదా రూమ్లో, మట్టి రాలిపోతుంది ఆటోమేటిక్గా. 1 డే మీద అలా వేసి ఉంచితే వాటిని ఏం వాష్ చేయనవసరం లేదు. అలా గాలికి వేయగానే అవి ఎండలో డ్రై ఎలా అవుతూ ఉంటాయో అలానే మట్టి రాలిపోతుంది. యాక్చువల్గా ఇది దుబ్బనేల కాబట్టి అంత ఎక్కువ మట్టి కూడా రాలేదు పల్లీలకి, వచ్చింది చాలా తక్కువ. అది కూడా రాలిపోయింది మోస్ట్లీ. సో అక్కడున్న ఏదైతే రాలిపోయిన మట్టి ఉందో అది చాలా సాఫ్ట్ ఉంటుంది. దాంతో కూడా మా పిల్లలు డ్రాయింగ్ వేశారు ఇలా. మేము ప్రాసెస్ చేస్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళ డ్రాయింగ్స్ అవి కూడా వేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. సో వింటర్ కాబట్టి కంప్లీట్గా డే అంతా ఎండలో ఉండడము, ప్రాసెస్ చేయడం కూడా ఇబ్బంది అనిపించలేదు. ఈసారి హార్వెస్ట్ చేసిన గ్రౌండ్ నట్స్ మొత్తం ఒక 2 బస్తాలు, 100 kgs బస్తాలు ఉంటాయి కదా, దాని ఫుల్గా 2 అయ్యాయన్నమాట. సో ఆల్మోస్ట్ పోయినసారితో సిమిలర్, కాకపోతే అవి క్లీన్ చేసిన తర్వాత అయ్యాయని. ఇవి ఇంకా క్లీన్ చేయలేదు కదా, ఏవైతే కొన్ని చిన్న చిన్నగా ఉంటాయో, లోపల సీడ్ అవన్నీ ఉంటాయో అలాంటివన్నీ తీసేస్తే అవన్నీ ప్రాసెస్ చేసిన తర్వాత కొంచెం తగ్గుతుంది ఈల్డ్. ఇది అప్డేట్ అనమాట. నెక్స్ట్ వీక్ మీకు కంప్లీట్గా ఇయర్ ఎండ్ రివ్యూ ఇస్తాను. సో ఈ ఇయర్లో ఏమేమి క్రాప్స్ వేసాము, ఎంత క్రాప్స్ తీసుకోగలిగాము, వితౌట్ పెస్టిసైడ్స్ ఏ గ్రాసరీని తీసుకున్నాము అన్నది. Thanks for watching the videos. Please like and subscribe to our channel.